ఇందిరాగాంధీ గారు జన్మదిన సందర్భంలో వరంగల్ జిల్లాలో ఇందిరాగాంధీ జన్మదినం గొప్పగా, అదే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 14th నవంబర్ నుంచి 9th డిసెంబర్ వరకు సోనియా గాంధీ బర్త్డే వరకు కార్యక్రమాలు, అంటే ఈ 8-9 నెలల్లో ఏమేం ప్రగతి చేశాము, ఏం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం అనేది 6 డిక్లరేషన్స్ కూడా అంచెలంచెలుగా అన్నీ చేసేందుకు ఆయన ఆలోచన చేసి 14th to 19th డిసెంబర్ 14th నవంబర్ టు 9th డిసెంబర్ వరకు, అంటే ఒక పక్క మా పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం, అదేవిధంగా ఇందిరాగాంధీ జన్మదినం, అదేవిధంగా సోనియా గాంధీ గారి జన్మదినం. ఇది ఒక శుభసూచకం. అంటే ఇదే వరంగల్లో గతంలో చాలామంది మిత్రులకు తెలియదు, 2002లో ఇందిరాగాంధీ కోడలుగా, ఏ ఇందిరాగాంధీ అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి, దున్నేవాడికే భూ సంస్కరణ అమలు చేయడం, బ్యాంకు నేషనల్ చేసి యావత్ భారతదేశంలో ఒక మహిళా శక్తిగా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేశారు. ఆ రోజులలో పివి నరసింహరావు గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి చెప్పారు, అమ్మా మా యావత్ భారతదేశంలో చాలామంది భూస్వాముల దగ్గరనే భూములు ఉన్నాయి, కానీ పేదవానికి దక్కలేదంటే ఆ ఆలోచనను తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన మహాతల్లి ఇందిరాగాంధీ. దున్నేవాడికే భూమి అని అన్నాం. ఆనాడు గోడల మీద కమ్యూనిస్ట్ వాళ్ళు రాసితే మా అమ్మ ఇందిరాగాంధీ గారు దున్నేవాడికే భూమి ఇచ్చింది, అసైన్ ల్యాండ్ ఇచ్చింది. కానీ రాను రాను తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, అదే రాహుల్ గాంధీ గారు కూడా ఏమన్నాడు, ఖమ్మం మీటింగ్లో ఇందిరాగాంధీ దియేసో జమీన్ బి వాపస్ లేరే అన్నారా లేదా? అలాంటి కార్యక్రమాలు కూడా ఇవాళ ఏది ధరణి పేరు మీద ఇవాళ మళ్ళా అసైన్ భూములు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా తీసుకుంటున్నారు. దీని మీద కూడా ఇందిరాగాంధీ సభ ఆమె జన్మదిన సందర్భంలో వరంగల్లో పెట్టారు. ఆ రోజులలో బడుగు బలహీన వర్గాల సభ అని పెట్టా. ఆ రోజులలో రాజేందర్ రెడ్డి, అదేవిధంగా బసవరాజ్ సారా ఇద్దరు నాకు చాలా కోఆపరేట్ చేశారు. ఆఖరుకు మీటింగ్ పెడితే బడుగు బలహీన వర్గాల మీటింగ్ అని చెప్పి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆనాడు ఉన్నటువంటి పి శివశంకర్ ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ ఉంటే పెడితే దానికి కూడా 2 రోజుల ముందు కొందరు ఈ మీటింగ్ కాకుండా ఇది బడుగు బలహీన వర్గాల మీటింగ్ కాదు, ఇది సెపరేట్ తెలంగాణ అని చెప్పిండ్రే. నన్ను అడిగిండు, బసవరాజ్ సారే బతికే ఉన్నాడు, రాజేందర్ రెడ్డి బతికే ఉన్న వచ్చింది, ఏ హనుమంత్ యు ఆర్ మేకింగ్ ఏ సెపరేట్ కాంగ్రెస్ సెపరేట్ తెలంగాణ మీటింగ్ అంటే, నో ఐఎమ్ కండక్టింగ్ ఓన్లీ వీకర్ సెక్షన్ మీటింగ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ మీటింగ్. యాజ్ లాంగ్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏం చేసింది, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసింది కదా. ఆమె కోడలుగా తప్పనిసరిగా ఆమె వస్తే ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడడానికి అవకాశం ఉంటుందంటే అప్పుడు సోనియా గాంధీ గారు ఒప్పుకొని వచ్చింది. ఏం జనం అండి, ఇదే ఆర్ట్స్ కాలేజీలో ఆనాడు ఉన్నటువంటి పిల్లలకు తెలియదు, కానీ ఎవరైతే సీనియర్ నాయకులకు తెలుసు. ఆమె హెలికాప్టర్లో 2 సార్లు ట్రిప్ కొట్టింది ఇట్లా. ఆ జనాన్ని చూసి అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ అన్నాడు, ఎంతమంది అంటే 1,00,000 మంది అంటారు. నువ్వు అబద్ధాలు ఎట్లా చెప్పినావు, 4-5 లక్షల మంది వచ్చిర్రు. కనుక ఇవాళ మన ప్రభుత్వం వచ్చిందిరా బాబు. ఆనాడు ఏమి లేకుండే, చాలామంది కూడా హనుమంతరావు ఏ మీటింగ్ పెడతాడు, కానీ నా గొప్పతనం కాదు, ఇందిరాగాంధీ కోడలుగా వచ్చింది కాబట్టి అరే ఆ అబ్బాయి ఏం చెప్తుందని వచ్చింది. అప్పుడే మార్పు కోరిండ్రు 2002లో. ఆ మార్పు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం, అంటే మార్పు అప్పుడే వచ్చింది. ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి, నల్గొండ నుంచి, హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కరు కూడా, అసలు నాకే అర్థం కాలే
ఇంత జనం పెట్టొచ్చిన అప్పుడే మార్పు కోరిరు. ఆ మార్పు చూసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ రావడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినాక రైతు సభ పెట్టాడు, రాహుల్ గాంధీ గారిని పిలిచారు. కనుక ఇదే సమయంలో ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆ రోజులలో అందరికీ కొత్త వారికి తెలియదు. చూడండి, ఇందులో నా బుక్ ఇది చూడండి. సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, మైసెల్ఫ్. కానీ చాలామంది మర్చిపోతారు బడుగు బలహీన వర్గాల గురించి. రాజశేఖర్ రెడ్డి గారు తిరిగినప్పుడే కాంగ్రెస్ వచ్చిందట. అరే మాది కూడా చెప్పుర్రా బాబు, బడుగు బలహీన వర్గాలు లేని కాంగ్రెస్ వస్తుందా? ఈ సభ ఆనాడు చాలామంది వ్యతిరేకం చేసిన మా అమ్మ వచ్చింది, దానివల్ల మార్పు వచ్చింది. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు రావడం, అదే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని జయప్రదం చేస్తే తప్పనిసరిగా ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం వస్తుంది. అదేవిధంగా నేను మొన్ననే 2 రోజులు షోలాపూర్ అయినా, అదేవిధంగా మన యావత్ మైల్ కూడా పోయినా, ఎక్కడ చూసినా కాంగ్రెస్ హవా నడుస్తుంది. అక్కడ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి షిండే ఆనాడు ఏది ఆ పార్టీకి దోకా చేసి వచ్చిండు. అదేవిధంగా శరద్ పవార్ గారు అన్న కొడుకున్నటువంటి ఆయన అజయ్ గారు ఆరు కూడా చేసింది. కాబట్టి అక్కడ కూడా ప్రజలలో మార్పు ఉన్నది. మళ్ళీ కాంగ్రెస్ హవా నడుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అదేవిధంగా బడుగు బలహీన వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఉన్నాయి, ఒక్క పని చేయలే. నేను 3 సార్లు కలిసిన యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా. ఆయన పట్టించుకోలే. అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ యూ గివ్ సెపరేట్ మినిస్ట్రీ అన్న. జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక మినిస్ట్రీ ఇవ్వండి. మోర్ దాన్ 52% ఉన్నాం, మాకెందుకు ఇవ్వమని అడుగుతా, అది చేయలే. కులంగానే చేయమంటే కూడా చేయలే. కానీ రాహుల్ గాంధీ గారు అగ్ర కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ మనబడుగా ఎంపీస్ కన్వీనియర్గా ఆయన పట్టించుకోలే. అకార్డింగ్ టు అవర్ పాపులేషన్ యూ గివ్ సెపరేట్ మినిస్ట్రీ అన్న. జనాభా ప్రాతిపదికంగా మాకు ఒక మినిస్ట్రీ ఇవ్వండి. మోర్ దాన్ 52% ఉన్నాం, మాకెందుకు ఇవ్వమని అడుగుతా, అది చేయలే. కులంగానే చేయమంటే కూడా చేయలే. కానీ రాహుల్ గాంధీ గారు అగ్ర కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ మనబడుగా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ 5 ఏళ్ళు కాదు, వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా ఉంటుంది. దీనికి కార్యకర్తలందరూ కూడా రేపు దీని పేరు అప్పుడేమో బడుగు బలహీన వర్గాల మీటింగ్ వీకర్ సెక్షన్, ఇప్పుడు మహిళా శక్తి, మహిళా శక్తి, ఇందిరమ్మ మహిళా శక్తి అంటే ఇందిరమ్మ మహిళా శక్తి అంటే ఇక ఎంతమంది ఆడవాళ్ళు తెస్తారో చూడాలి. ఎందుకంటే అందరు రావాలి. అమ్మ వల్లనే మీ అందరికీ అడిగే అధికారం వచ్చింది. లేకపోతే దొరలలో నేను తొక్కేసి రాలేదా? ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? ఇందిరాగాంధీకి వచ్చింది. ఆ తర్వాత ఇవాళ రాహుల్ గాంధీకి వచ్చింది. కాబట్టి రేపు సభ పెద్ద ఎత్తున జయప్రదం కావాలని మాజీ పిసిసి అధ్యక్షుడిగా, అదేవిధంగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా, మంత్రిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు రాష్ట్ర ప్రభుత్వంలో పరిచయాలు ఉన్నాయి. ఎక్కడ అన్యాయం జరుగుతుంది అది ఆజిపూర్లో జరగని, లేకుంటే ఖమ్మంలో రైతుల మీద సంఖ్యలు వేయని, ఎక్కడ కూడా సిరిసిల్లలో ఎస్సీ ఎస్టీలో అట్రాసిటీ కానీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండే ఆలోచన. ఇందిరాగాంధీ పీరియడ్లోనే నాకు మంత్రి ఇస్తా అన్నాడు, నేను ఉండనరా. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈజ్ మోర్ అంటే మేడం ఇట్లా కొట్టింది, గుడ్ అన్న. ఇవాళ అందరు పవర్ కూర్చిపోతుంది, నేనేమో పని చేయాలని తిరుగుతా. ఎంత పనిలో మజా ఉన్నదో అంత లేదు. పేదవానికి పోయి సాయం చేస్తే వాడు జీవితాంతం గుర్తుపడతాడు. పదవులు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ జెండా మోచే ఆలోచన అది. పదవులతో నిమిత్తంగా కూడా ప్రజల వెనకాల ఉంటే ప్రజలు గుర్తిస్తారు. ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు. నా వాయిస్ వినంగానే అరే హనుమంతుని వచ్చిండ్రు, ఇప్పుడు ఏమన్నారు, ఈయన పండ్లు అనుకుంటారు కానీ పండు లేదు, ఏం లేదు, అందరూ కూడా గుర్తుపడతారు. కాబట్టి తప్పనిసరిగా
మా ఇందిరాగాంధీ గారి మీటింగ్ను జయప్రదం చేయాలి. తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని సోనియా గాంధీ ఆలోచన, రాహుల్ గాంధీ ఆలోచన, అదేవిధంగా రాజీవ్ గాంధీకి ఆలోచన సద్భావన చేశాడు. ఈ వరంగల్ సభను జయప్రదం చేయమని ప్రతి ఒక్క మహిళకు, అదేవిధంగా మహిళలతో పాటు మగవాళ్ళు కూడా, మీ మహిళలు అంటే మీరే కూడా కాదు, మేము కూడా వస్తాం. రావాలన్నా వద్దా? వస్తాం, మేము కూడా వస్తాం. తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేయమని కోరుతున్నాం. మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు ఇంటికి రావడంతో మీడియా మిత్రులందరూ సంతోషంగా వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమన్నా అడిగేది ఉంటాడు.